తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫూర్తితో గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు కడప నగర అభివృద్ధికి అన్ని చర్యలు చేపడుతూ ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డితో కలిసి ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన తరుణంలో కడప నగర అభివృద్ధిపై చర్చించామన్నారు. ముఖ్యంగా ప్రత్యేక నిధులు తీసుకువచ్చి బుగ్గవంక కాలువ ప్రక్షాళన మొదలు పెట్టడం జరిగిందన్నారు. బుగ్గవంక బ్రిడ్జిపై నుంచి చెత్తా చెదారాలు వేయకుండా ఫెన్సింగ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టామని తెలిపారు. కడప నగరాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ఐటీ పార్కుకు అనుమతులు మంజూరు చేయించామని తెలిపారు. పొద్దున ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడడం జరిగింది. ఆయన స్ఫూర్తితో కడప నగర అభివృద్ధికి ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేగా అలాగనే కడప జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా మేమిద్దరం కట్టుబడి ఉన్నాము. శ్రీనివాస్ రెడ్డి గారు కానీ నేను కానీ అందులో భాగంగానే ఇప్పుడు మీరందరూ చూసినారు, బుగ్గొంక కాలువ ప్రక్షాళన క్లీనింగ్ మొదలు పెట్టాము. ఎన్నో సంవత్సరాల నుంచి ఎవరి ఆదరణ లేకుండా వదిలివేసిన ఈ బుగ్గొంకని క్లీన్ చేస్తామని చెప్పినాము. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా దానికోసము ప్రత్యేక నిధులు తీసుకొచ్చి బుగ్గొంక క్లీనింగ్ మొదలు పెట్టాము. దాంతోపాటు గత ప్రభుత్వాలు బుగ్గొంక చెరువు రెండు వైపులో ఉన్న రోడ్లని ప్రతిపాదించినా దాంట్లో ఏ విధమైన ప్రోగ్రెస్ లేకుండా టెంకాయలు కొట్టడం వరకు మాత్రమే పరిమితమైనారు. ఆ యొక్క బుగ్గొంక ఇరువైపులా రోడ్ల నిర్మాణం గురించి కూడా మొదలు పెట్టడం జరిగింది. వర్క్ జరుగుతూ ఉంది. దాని మీద కూడా ముందుకు పోతున్నాము. దాంతోపాటు ఈ బుగ్గొంక క్లీనింగ్తో పాటు బుగ్గొంక వెళ్లే ప్రాంతంలో పైన బ్రిడ్జిల మీద ఫెన్సింగ్ కార్యక్రమానికి కూడా ప్రత్యేక నిధులు అడగడం జరిగింది. మనం బుగ్గొంక క్లీన్ చేసుకోవడమే కాదు, ప్రజలు బ్రిడ్జిల మీద నుంచి ఈ యొక్క చెత్త చెదారము బుగ్గొంకలు వేస్తూ ఉంటారు. సో ఈ సమస్యను పూర్తిగా ప్రక్షాళన చేయాలా, దీని నుంచి బయటికి రావాలని చెప్పేసి దాని మీద కూడా ప్రత్యేక నిధులు కోరడం జరిగింది. ఆ నిధులు కూడా ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది. ఈ బుగ్గొంక ఎక్కడెక్కడ మనకు ఈ చెత్త వేసే అవకాశం ఉందో అక్కడంతా ఫెన్సింగ్ చేసుకుంటూ బుగ్గొంకని కాపాడుకునే విధంగా ముందుకు పోతూ ఉన్నాము. బుగ్గొంక రెండు వైపులు ఉపయోగపడే విధంగా అక్కడ లైట్స్ వేయడం ద్వారా ఈ యొక్క మాదక ద్రవ్యాలకి నిలయమైన ఆ ప్రాంతాన్ని వాళ్ళ చెర నుంచి తీపిచ్చి ప్రజలకు వాకింగ్ కానీ ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళు వాకింగ్ చేసుకోవడం కానీ వేరే ఇతర కార్యక్రమాలు కానీ పిల్లలు ఆడుకోవడం కానీ అది అవైలబుల్గా ఉండే విధంగా వెళ్తే బాగుంటుందని చెప్పేసి ఆ విధంగా ముందుకెళ్తున్నాం. దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ముఖ్యమైన మనకు కడపలో ముఖ్య ప్రాబ్లము ఈ గాంజా తీసుకొని యువకులు ఈ బుగ్గొంక రెండు ప్రాంతాల్లో చీకటిగా ఉండడం వల్ల అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడం కానీ అక్కడ వాళ్ళ డెన్నులు ఏర్పాటు చేసుకుని అక్కడున్న లోకల్ వాళ్ళని భయభ్రాంతులు చేస్తూ మీరు మొన్ననే చూసినారు. మన కడప స్వచ్ఛ కడపలో మహిళలు ముందుకు వచ్చి వాళ్ళ సమస్యను మనకు చెప్పడం జరిగింది. కడపలో 10 ఎకరాలు ఐటీ పార్కుకు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో కొత్త కంపెనీలు వచ్చి ఇంకా ఎక్కువ స్థలం కావాల్సి వస్తే కూడా దానికి కూడా ఎక్స్టెన్షన్ చేసే విధంగా ఈ స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది. దాంతోపాటు చాలా మంది ఈ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఈ ఓర్సలేని వాళ్ళు ఎంఎస్ఎంఈ పార్క్ వెళ్ళిపోయింది అని చెప్పి ఒక ప్రలోభాలు కడపలో సృష్టిస్తున్నారు. ఎంఎస్ఎంఈ పార్క్ ఎక్కడికి పోలేదు. ముఖ్యమంత్రి గారి దృష్టికి అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు తీసుకుపోవడం జరిగింది. వెంటనే అది వాళ్లకు సంబంధించిన అధికారులకు చెప్పి కడప నుంచి కొప్పర్తి నుంచి ఎంఎస్ఎంఈ పార్క్ పోవడానికి వీలు లేదని ఆ విధమైన జీవోలు తీసుకొచ్చేసి ఎంఎస్ఎంఈ పార్క్ ఇక్కడే ఉండే విధంగా చేశారు. మొన్న మంత్రి గారు కూడా వచ్చి దాని మీద క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారి సోలార్తో పనిచేసే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. వేసవి సెలవుల్లో విహారయాత్రకు వెళ్లేవారు పోలీసుల సహాయంతో ఈ కెమెరాలను ఏర్పాటు చేయించుకోవచ్చన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో 50 సోలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. తిరుపతిలో 20, గూడూరులో 20, కోడూరు మామండూరు వెళ్లే మార్గంలో బ్లాక్ జోన్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన తెలిపారు. సోలార్ బేస్డ్ సీసీటీవీ కెమెరాస్ ని మనం ప్రొక్యూర్ చేసి జిల్లాలో ఎక్కడెక్కడైతే మనకు సెన్సిటివ్ ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడైతే ముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయో, అంటే మనకు ఈ నెట్వర్క్ అంటే వైరింగ్ ప్రాబ్లమ్స్ ఉండి పవర్ ఇష్యూస్ ఉండి మనం కెమెరాస్ ఇన్స్టాల్ చేయలేక మనకి ఎక్కడైతే కొంచెం బ్లాక్ స్పాట్స్ లాగా ఉన్నాయో ఆ ఏరియాస్ అన్నింటినీ కూడా కవర్ చేయాలన్న ఉద్దేశంతో సోలార్
బ్యాక్డ్ సోలార్ బేస్డ్ సీసీటీవీ కెమెరాస్ ఈరోజు ప్రొక్యూర్ చేయడం జరిగింది. దాదాపు 150 కెమెరాలు. సో ఈ కెమెరాస్ అన్నీ కూడా మనము జిల్లా అంతటా కూడా పెట్టడం జరుగుతూ ఉంది. సో అది ప్రధానంగా అదే విషయం. ఏమైనా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దానికి ఆన్సర్ చేస్తాను. అండ్ వీటికి బాగా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇవి కూడా మంచి ఆప్టికల్ జూమ్ కావచ్చు. తర్వాత పోతే దాంట్లో ఆడియో ఇది కూడా మనం అనౌన్స్మెంట్స్ కూడా చేయొచ్చు దీని నుంచి చక్కగా. అలాగే ఇంకా కూడా నైట్ విజన్ క్యాపబిలిటీస్ ఉన్నాయి, ఆడియో వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. బాగా కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నటువంటి కెమెరాస్ మనం ప్రొక్యూర్ చేయడం జరిగింది. సో ఇది మనకు ఫ్యూచర్లో ఏదైనా ఇన్సిడెంట్ ఇష్యూ జరిగినప్పుడు కానీ మనకు సర్వైలెన్స్లో కావచ్చు, ఫర్దర్గా మనకు డిటెక్షన్లో కావచ్చు, ఈ ఖచ్చితంగా మనకు చాలా హెల్ప్ అవుతాయని దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది అందరూ మనకు తెలిసిన విషయమే. యా, ఇన్ ద వేక్ ఆఫ్ దట్ అటాక్ మనము ఫ్రమ్ పోలీస్ సైడ్ we have initiated a lot of efforts with respect to checkings కావచ్చు, with respect to patrollings, with respect to other safety protocols ఏవైతే తీసుకోవాలో మనం చేస్తున్నాం. అండ్ ఇన్ ఎడిషన్ టు దిస్ మనం ఈవెన్ మన ఆఫీసర్స్ మెన్ అందరికి కూడా రూమ్ ఇంటర్వెన్షన్ డ్రిల్స్ కూడా చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ దిస్ హాజ్ నాట్ హ్యాపెండ్ ఎర్లియర్. ఇప్పుడు ఒకప్పుడు ఓన్లీ ఏఆర్ పీపుల్ యూస్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్. But now what we are doing is, in fact, we are involving all the local civil component also. ప్రతిరోజు కూడా ఒక్కొక్క సబ్ డివిజన్ నుంచి ఆ సబ్ డివిజనల్ ఆఫీసర్ వాళ్ళ ఆఫీసర్స్ 40 and 45 ఏజ్ బిలో ఉన్నటువంటి కానిస్టేబుల్ని పెట్టి వాళ్ళతోటి కూడా డ్రిల్స్ చేయిస్తాం. సో దట్ ఇట్ విల్ గివ్ దెమ్ ఏ ఫస్ట్ హ్యాండ్ ఫీల్ సమ్ సార్ట్ ఆఫ్ రిఫ్రెషర్ దిస్ థింగ్. ఏదైనా అయినప్పుడు ఎట్లా రెస్పాండ్ కావాలి, మినిమం అలర్ట్నెస్, కొంత ప్రిపేర్డ్నెస్ ఉంటుంది అనే ఉద్దేశంతో చేస్తున్నాము. అదర్వైజ్ సిస్టమ్స్ లైక్ ఇప్పుడు మనకు అలిపిరి చెక్ పోస్ట్, దెన్ జిఎన్సీ చెక్ పోస్ట్, అక్కడ కూడా మనం ఇంటెన్సిఫై చేసాం, తరోగా చెక్ చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ అక్కడ వీఆర్ ప్లానింగ్ టు అప్గ్రేడ్ ద స్కానర్స్, దానికి కూడా ప్రపోజల్స్ అయితే ఉన్నాయి. వీఆర్ ట్రయింగ్ టు ప్రొక్యూర్ అడిషనల్ ఎక్విప్మెంట్. అండ్ నాట్ జస్ట్ దట్, మొన్న కూడా ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ డన్ ఏ మాక్ డ్రిల్ విత్ ఆక్టోపస్ టీమ్. అండ్ వీఆర్ కండక్టింగ్ కాన్స్టెంట్ చెకింగ్స్. అన్నీ కూడా అంటే వాట్ ఎవర్ protocols that are to be followed అవన్నీ అవుతున్నాయి. And with all those protocols in place, we feel that systems are intact and systems are safe and there is nothing to worry. ప్రకాశం అద్దంకి మండలం చిన్న కొత్తపల్లి క్రాస్ రోడ్ వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు మట్టి లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వారిలో 7గురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను ఒంగోలు కిమ్స్ హాస్పిటల్కు తరలించారు. పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రముఖ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకోవడం పట్ల సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బాలకృష్ణ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ ను స్వీకరించారు. దీనిపై చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. కళారంగంతో పాటు సేవా కార్యక్రమాలు, రాజకీయాల్లోనూ బాలకృష్ణ తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నారని ప్రశంసించారు. బహుముఖ ప్రజ్ఞతో ఆయా రంగాల్లో బాలకృష్ణ అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో బాలకృష్ణ మరిన్ని నూతన శిఖరాలను అధిరోహించాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ కళా ఫిల్మ్ అభినయ్. హైదరాబాద్లోని షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ వివరాలను మీడియాకు వివరించారు. ఈ నెల 20వ తేదీన షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో
ఓ చీటింగ్ కేసులో ఫిర్యాదుదారుడు అతని కార్యకర్తను తప్పించేందుకు షామీర్పేట ఎస్ఐ పరశురాం నాయక్ 2 లక్షలు లంచం డిమాండ్ చేశాడని తెలిపారు. దీంతో ఫిర్యాదుదారుడు ఈ నెల 23వ తేదీన ఏసీబీ అధికారులను ఆశ్రయించానని చెప్పారు. అప్పటికే 21వ తేదీన 2 లక్షల రూపాయలు లంచం ఇవ్వగా మరోసారి ఫోన్ చేసి అదనంగా 25,000 కావాలని డిమాండ్ చేయడంతో ఫిర్యాదుదారుడు 22,000 రూపాయలు ఇవ్వడానికి అంగీకరించాడని తెలిపారు. సోమవారం మరో 22,000 రూపాయలు పోలీస్ స్టేషన్లోని చెత్తబుట్టలో వేసి వెళ్లిపోవాలని ఎస్ఐ ఫిర్యాదుదారుడికి సూచించారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఏసీబీ సిటీ రేంజ్ యూనిట్ 2 అధికారులు రెడ్ హ్యాండెడ్ గా ఎస్ఐ పరశురాం ని పట్టుకున్నామని తెలిపారు. 23వ తారీఖు నాడు మా దగ్గరికి ఒక కంప్లైంట్ బాధితుడు వచ్చి కంప్లైంట్ చేశాడు. ఏంటంటే షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో పరశురామ్ అనే ఎస్ఐ అతని ఫ్రెండ్స్ని ఆల్రెడీ తీసుకొచ్చేసి ఇక్కడ ఇంటరాగేషన్ చేశారు. ఒక మిస్అప్రాప్రియేషన్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చీటింగ్ కేసులో ఆయిల్ అనేది మిస్అప్రాప్రియేషన్ చేశారని చెప్పి ట్రావెలింగ్లో ఉన్నప్పుడు అతను తీసుకొచ్చి ఇక్కడ ఇంటరాగేషన్ చేశారు. చేసి ఇతను ఆయిల్ కొన్నాడని చెప్పేసి అతని ఫ్రెండ్స్ కొన్నారని చెప్పేసి ఇతన్ని ఆ కేసులో ఇన్వాల్వ్ చేస్తామని చెప్పేసి 20వ తారీఖు నాడు ఇక్కడికి పట్టుకొచ్చారు. తర్వాత 21వ తారీఖు నాడు దాని గురించి అని చెప్పేసి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఆ 2 లక్షల రూపాయలు అతని ఫ్రెండ్స్తో మాట్లాడేసేసి తీసుకొచ్చి 21st నాడు ఇక్కడ ఎవరైతే ఎస్ఐ గారి కారు ఉందో ఆ కారులో పెట్టేశాడు. ఆ 2 లక్షలలో మళ్ళీ కొంత అమౌంట్ తక్కువ వచ్చింది అని చెప్పేసి మళ్ళీ పిలిపించేసి అడిగి ఆ తర్వాత ఇంకా 20,000 రూపాయలు అధికంగా బ్రైబ్ కావాలని చెప్పేసి డిమాండ్ చేశాడు. 25,000 అడిగాడు. 25,000 ఇవ్వలేదని చెప్తే అక్కడికి దాన్ని 20,000కు తగ్గించేసి ఇంకా అతనితో పాటు కానిస్టేబుల్స్ వాళ్ళ గురించి అని చెప్పేసి ఇంకొక 2,000 కూడా ఎక్స్ట్రా కావాలని అడిగాడు. ఆ 22,000 ఇవాళ తీసుకురావాలని చెప్పేసి మార్నింగ్ ఫోన్ చేశాడు. మా దగ్గర అది ఎఫ్ఐఆర్ చేసేసి ఇక్కడికి వచ్చాము. అరౌండ్ 1:15 ఆ టైంలో లోపలికి వచ్చాడు. వచ్చినాక ఇతనితో మాట్లాడేసి ఆ అమౌంట్ని పక్కన డస్ట్బిన్ పెట్టుకున్నాడు. డస్ట్బిన్లో వేసేసి వెళ్ళాలని చెప్పాడు. డస్ట్బిన్లో అమౌంట్ వేసేసి కంప్లైంట్ బయటకు వచ్చేసి మాకు సిగ్నల్ ఇవ్వగానే మేము లోపలికి వెళ్ళిపోయి చెక్ చేశాము. డస్ట్బిన్లోకి వెళ్ళి 22,000 ఎస్ఐ గారి సమక్షంలోనే మేము రికవరీ చేశాము. అరెస్ట్ చేశాము. ఇవాళ నైట్ లేదా రేపు మార్నింగ్ వరకు ప్రొడ్యూస్ చేసేసాము. సార్ కానిస్టేబుల్ అని ఏమైనా ఫిక్స్ చేయడం జరిగిందా? అంటే కానిస్టేబుల్స్ ఎందుకంటే వాళ్ళ పేరు మీద ఇతను అడిగాడు కానీ వాళ్ళు తీసుకోలేదు. ఇతనే యాక్సెప్ట్ చేశాడు. వాళ్ళ డిమాండ్ కూడా ఈవెన్ కానిస్టేబుల్స్ ఎవరు డిమాండ్ చేయలేదు. అయినా కూడా ఫర్దర్గా ఇంకా మేము ఇక్కడ దాదాపు 10-12 అవర్స్ ఇక్కడ ప్రాసెస్ ఉంటుంది. అందరూ ఇంటరాగేషన్ చేస్తున్నాం. ఇంకా ఆయిల్ కేపీహెచ్బి నుంచి విచారణలో ఎస్ఐ గారు వేరే అధికారుల పేర్ల గురించి చెప్పారు. లేదు, ఇంకా ఇప్పటికు మేము కంటిన్యూ చేస్తున్నాం ఇంటరాగేషన్. టైం పడుతుంది. ఎస్ఐ గారికి మన సమానం ఉందా? ఇప్పటివరకు ఎస్ఐ గారు అయితే ఇంకా పూర్తిగా విచారిస్తున్నాం. 3-4 అవర్స్ టైం పడుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. విమర్శలు గుప్పించిన మంత్రి నిమ్మల. లిక్కర్ స్కామ్ అంటూ చేస్తున్న హంగామా అంతా కూటమి సర్కార్ సృష్టించిన బేతాళ కథ. వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆగ్రహం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లి ఆదేశాలు. ఢిల్లీలో పద్మభూషణ్ అందుకున్న నందమూరి బాలకృష్ణ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం రీసెంట్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.